తెలుగు అక్షరాలోని సున్నాని ఒక నీటి చుక్క వాటర్ డ్రాప్గా అనుకుని అలా ఆ సున్నాలతో కూడిన పద్యం రాస్తే ఆ నీటి చుక్కలన్నీ కలిసి ఒక ధార అవుతుంది, ఫ్లో. అలా ఆ ధారతో శ్రీరామలింగేశ్వరుడికి అభిషేకం చేస్తారంట మహానుభావులు జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు. ఇంటెన్షన్ ఇది, కానీ ఆయన్నే సర్ప్రైజ్ చేసేంత మ్యాజిక్ ఏం జరిగిందో తెలుసా? ఆ పద్యం చదువుతున్నప్పుడు మృదంగనాదం పుట్టింది. చెక్ దిస్ అవుట్. స్పందింతుంగద గంగ భంగి మన సంబంధంబు చందంబు నందందుంగల యంద మంద మరిడందం బందు ముందుందు ఒందొందందన మందు సందెలను విందుంగందు బంధంబు సంచిందెంపందగు నంది వందిత నమ శ్రీరామలింగేశ్వర. ఓ శ్రీరామలింగేశ్వర, మన మధ్య ఉన్న ఈ బంధం గంగ ప్రవాహంలా అందంగా లయబద్ధంగా ఆనందాన్ని కలిగిస్తూ ఇంకా ఇంకా బలపడుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఇంకా పెరుగుతూ సంధ్యా సమయం అంత మధురమైన క్షణాల ద్వారా విస్తరించే బంధంగా మారాలని కోరుకుంటున్నాను. నీకు నా నమస్కారాలు. తెలుగు సాహిత్యం గురించి, తెలుగు కవుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నమస్కారం.